వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు. నావెల్ డాక్ యార్డ్ మెయిన్ గేట్ వద్ద మహిళల ఆందోళన. విశాఖపట్నం నగరం నావెల్ డాక్ యార్డ్ ప్రధాన గేటు వద్ద సోమవారం తమ భర్తల ప్రాణాలకి భద్రత కల్పించాలని మహిళలు నిరసన చేస్తున్నారు. నూతన వంతెన నిర్మాణం కోసం నావెల్ డాక్ యార్డ్ యాజమాన్యం రహదారిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి నావికా దళానికి చెందిన ఎస్బీసీ నుంచి రాకపోకలకి అనుమతి ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 200 మంది నావెల్ డాక్ యార్డ్ ప్రధాన ద్వారం వద్ద మహిళలు ఆందోళన చేస్తున్నారు. మరి గత 3 నెలల నుంచి కూడా ఈరోజు ఈ ఎస్బీసీ బ్రిడ్జ్ రాకపోకల కోసం అని చెప్పి మొత్తం అన్ని యూనియన్లు ఈరోజు వ్యతిరేకిస్తూ నిలబడుతున్నాం. కాకపోతే మా తాలూకు రిక్వెస్ట్ని ఎవరు కూడా కన్సిడర్ చేసి పాజిటివ్ మేనర్లు ఎక్కడ కూడా తీసుకెళ్ళట్లేదు. సో దానికి ఈరోజు మొన్న ఏమైందంటే మన తోటి ఎంప్లాయ్ అయినటువంటి దిలీప్ కుమార్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అందరికీ కూడా ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేయాలని చెప్పి ఒక నిర్ణయంతో ఈరోజు ఒక డాక్యార్డ్లో ఉన్నటువంటి 4 మేజర్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయన్నీ కూడా ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఈరోజు గేట్ దగ్గర సంఘీభావం తెలియజేస్తూ ఈ రాబోయే రోజుల్లో మరింతగా ఆందోళన చేసి ఈరోజు మాకు పరిష్కారంగా ఉన్నటువంటి ఆ ఎస్బీసీ బ్రిడ్జ్లో రాకపోకలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అయితే దీనికి సంఘీభావంగా ఈరోజు మేఘాద్రిపేట డిఫెన్స్ సివిలియన్ కాలనీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి గేట్ దగ్గర ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మాకు ఈ సమస్య మీద ఏదో ఒక పరిష్కారం చూపిస్తేనే తప్ప మేము వెనక్కి వెళ్ళేది లేదని చెప్పి ఈరోజు ధీటుగా ఈరోజు కూర్చొని పోరాటం చేస్తున్నారు. దానికి కూడా ఈరోజు జేఏసీ తరపు నుంచి కూడా మా సంఘీభావం తెలియజేస్తున్నాము. మా తరపు నుంచి రిక్వెస్ట్ ఒకటే, అటు మేనేజ్మెంట్ కానీ ఇటు కలెక్టర్ గారికి కానీ మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఆ ఎస్బీసీ బ్రిడ్జ్ రాకపోకలు అనుమతించడం ద్వారా దగ్గర 9 కిలోమీటర్లు మాకు ఈరోజు మీరు తగ్గించి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ రోడ్డు పరిస్థితులు కూడా బాగలేదు కాబట్టి మా తాలూకు ప్రాణాలతో చలగాటం ఆడుకోవద్దని చెప్పి మాకు ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ వీలైనంత త్వరగా ఎస్బీసీలో రాకపోకలు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, ఈరోజు ఈస్టర్న్ కమాండ్లో పనిచేస్తున్నటువంటి అన్ని యూనిట్స్లో నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే యాజమాన్యానికి ఎస్బీసీ ద్వారా బ్రిడ్జ్ ద్వారా మమ్మల్ని అలౌ చేయమని చెప్పని రిక్వెస్ట్ చేయడంతో పాటు ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చి మార్నింగ్ నుంచి ఇక్కడ ఈ యొక్క యాజిటేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అయితే ఏంటంటే చర్చలు అయితే జరుగుతున్నాయి. చర్చలు జరిగిన తర్వాత రేపు వచ్చిన అవుట్పుట్ ఏంటంటే మేము కన్విన్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీస్ అందరికీ ఆ బ్రిడ్జ్ కానీ ప్రొవైడ్ చేసినట్టయితే గత వారం 10 రోజులు బట్టి చాలా మేజర్ యాక్సిడెంట్స్ జరగడం, ఇద్దరు ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోవడం, చాలామంది సివియర్గా మేజర్గా ఏమంటారంటే హర్ట్ అవ్వడం, అలాగే కొంతమంది మైనర్ ఇంజురీస్తో కూడా సఫర్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి మా ప్రధాన సమస్య ఏంటంటే అందరం అన్ని యూనియన్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి మా యొక్క నినాదాన్ని యాజమాన్యానికి తెలియజేయడంతో పాటు ఎస్బీసీ బ్రిడ్జ్ని ప్రొవైడ్ చేయమని చెప్పి మేమందరం ఒకే మాటగా ఒకే దాటిగా యాజమాన్యానికి దానికి రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఇదండి.